హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ షారిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడే గోల్కొండకు వచ్చాను ఫ్రెండ్స్. గోల్కొండ తారామతి బారామతి నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియోలో మీకు గోల్కొండ రహస్యాల గురించి చెప్తాను ఫ్రెండ్స్. గోల్కొండ కోట దాదాపు హైదరాబాద్ పర్యటన చేసేవారు తప్పక దీనిని సందర్శిస్తారు. కుతుబ్ షాహీ రాజుల హయాంలో నిర్మించిన ఈ భారీ కట్టడాన్ని చూస్తే ఎవరికైనా ఔరా అని అనిపించక మానదు. కోటలోని గోడలు కింద చప్పట్లు కొడితే అక్కడెక్కడో కొండపైన ఉన్న రాణి మహల్ వరకు వినిపించే శబ్దం నేటికి ఆశ్చర్యకితులను చేస్తాయి. కోట గురించి మరిన్ని విశేషాలేంటో చూద్దామా? గోల్కొండ మెయిన్ ద్వారం ఇదే ఫ్రెండ్స్. మనము లోపలికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలి. సో ఒకసారి మీరు చూడండి, ఇలా గదులు, పెద్ద పెద్ద గదులు గోల్కొండ కోటలో ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ కోట లోపల రాజుగారి గది. గోల్కొండను కాకతీయులు, వారి వారసులు, ముసునూరి నాయకులు పాలించారు. పిదప బహమానీ రాజుల అధీనంలోనికి వెళ్లిపోయింది. ఆ తర్వాత హైదరాబాద్ కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండను చేజిక్కించుకున్నారు. గోల్కొండ కోటను 120 మీటర్ల ఎత్తున ఒక నల్లరాతి కొండపై కట్టారు. కోటకు దక్షిణం వైపున ఒక పెద్ద బురుజు కూడా ఉంది. కోట బురుజుతో కలిపి గోల్కొండ కోట 5 కిలోమీటర్ల చుట్టుకొలతను కలిగి ఉన్నది. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూరు, పిట్ వజ్రము, హోప్ వజ్రము, ఒర్లాప్ వజ్రము ఈ రాజ్యంలోని పరిటాల, కొల్లూరు గనుల నుండి వెలుగులోకి వచ్చాయి. అందుకే నిజాం ప్రభువులు ప్రపంచ సంపన్నులయ్యారు. గోల్కొండ కోట పైన ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ స్మార్ట్ షారిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.